బెజవాడ నడిబొడ్డున కూడా మేము బస్ స్టాపులు ఆక్రమించి గంజాయి బ్యాచ్ను తీసుకొచ్చి రోడ్డు పైన కూర్చోబెట్టి బెజవాడ నగరంలో కూడా ప్రజలకి ఇబ్బంది కలిగిస్తూ ప్రజల ప్రాణాలకి హాని కలిగించే విధంగా రోడ్డు పైన వీరంగా వేస్తామంటే చూస్తూ కూర్చునే ప్రసక్తి ఉండదు. ఒక బాధ్యత గల ప్రజాప్రతినిధిగా ఆ ప్రాంతంలో ఉన్నటువంటి ప్రజలు ఫిర్యాదు చేస్తే, సార్ ఇక్కడ బస్ స్టాప్ ఆక్రమించారు, రోడ్డు పైన వీరంగా వేస్తూ ఉన్నారు, తాగి తందనాలు ఆడుతూ ఉన్నారు అని ఆ ప్రాంత ప్రజలు స్థానిక ఎమ్మెల్యే గారికి ఫిర్యాదు చేస్తే వెళ్ళరా? అది ఆయన బాధ్యత కాదా? నిన్న బోండా అమ్మ గారు వెళ్ళి నేరుగా పోలీసులను ప్రశ్నించడం జరిగింది. వీళ్ళకి ఇక్కడ పర్మిషన్ ఉందా? డిపార్ట్మెంట్ వారు పర్మిషన్ ఇచ్చారా? లేదు సార్, మేము పర్మిషన్ ఇవ్వలేదు, అక్రమంగా టెంట్ వేశారు ఇక్కడ అని పోలీస్ అధికారులు చెప్తే, ఒక ప్రజాప్రతినిధిగా చట్టాన్ని అమలుపరచండి అని చెప్పటం తప్ప, చట్టాన్ని గౌరవించమని అడగటం తప్ప, అక్కడ అధికారులు వెళ్ళి మీకు ఇక్కడ అనుమతి లేదు, మీరు ధర్నా చౌక్కి తరలి వెళ్ళాలని చెప్తే ఎదురు మళ్ళీ అధికారుల పైన దౌర్జన్యం చేయటం, అక్కడికి వచ్చినటువంటి ప్రజలపైన దాడి చేసే ప్రయత్నం చేయటం. ఓపికకి సహనానికి కూడా ఒక హద్దు ఉంటుంది. నడి రోడ్డు పైన అనుమతులు లేకుండా మేము గంజాయి బ్యాచ్ని మద్యం ముఠాలని తీసుకొచ్చి డిఎస్సి పేరుతో డ్రామాలు ఆడుతూ వీరంగం సృష్టిస్తామంటే బెజవాడ నగరంలో, విజయవాడ నగరంలో అది సాధ్యం కాదు. ప్రజాస్వామ్యబద్ధంగా మీరు నిరసన తెలియజేయాలనుకుంటే ధర్నా చౌక్ వెళ్ళి చేసుకోండి. మీలాగా మిమ్మల్ని హౌస్ అరెస్టులు చేసి రోడ్లపైకి రానివ్వకుండా ఆ రోజున మా నాయకుల ఇళ్లకి తాళ్లు కట్టేసి గొలుసులు కట్టేసి నిర్బంధించినట్టు ఈ రోజున జరుగుతూ ఉందా? ఆ రోజున సాక్షాత్తు ఒక ప్రధాన ప్రతిపక్ష నాయకుడైనటువంటి మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి ఇంటికే తాళ్లతో కట్టేసినటువంటి చరిత్ర మీది. ఇవాళ మీరు ప్రజాస్వామ్యం గురించి మాట్లాడతారా? ఇవాళ మీరు మాకు పాఠాలు చెప్తారా? ఇవాళ ప్రజాస్వామ్యబద్ధంగా ఈ ప్రభుత్వం వ్యవహరిస్తుంది కాబట్టే ఇంకా మీరు ఎంతో కొంత మాట్లాడగలుగుతున్నారు. నిజంగా మీలాగా మేము ప్రవర్తించే ఆలోచన మాకుంటే ఎన్నికల ఫలితాలు వచ్చిన రోజు సాయంత్రమే మీ అడ్రస్లన్నీ కూడా గల్లంతేటటువంటి పరిస్థితి ఉండేది. 1 కోటి మంది పసుపు సైన్యం ముందు మీరు ఎంతయా? 1 కోటి మంది పసుపు సైన్యం ముందు నిలబడగలరా మీరు? జన సైనికులు ఒక పక్కన, భారతీయ జనతా పార్టీ మా మిత్రులు ఒక పక్కన, 1 కోటి మంది పసుపు సైన్యం ఒక పక్కన, ఈ 3 పార్టీల కలయిక ముందు మీరు నిలబడగలరా? మాకు మీలాంటి ఆలోచనలు లేవు కాబట్టే, ఇవాళ రాజ్యాంగం పట్ల మాకు కనీస గౌరవం ఉంది కాబట్టే, ప్రజాస్వామ్యబద్ధంగా పరిపాలన సాగుతుంది కాబట్టే ఇంకా కూడా కొన్ని అవకాశాలు మీకు కలుగుతూ ఉన్నాయి. ఏంటా డిఎస్సి గురించి మీరు మాట్లాడేది? నారా లోకేష్ గారు సవాల్ చేస్తే పిరికి పందలాగా పారిపోయినటువంటి వ్యక్తి మీ నాయకుడు. గంటలు గడిచిపోయాయి, రోజులు గడిచిపోయాయి, వారాలు గడిచిపోతూ ఉన్నాయి. మై డియర్ జగన్, వేర్ ఆర్ యూ మై డియర్ జగన్ అని చెప్పి మా నాయకుడు లోకేష్ బాబు దమ్ముగా సవాల్ చేస్తూ ఉంటే, సవాలు స్వీకరించలేనటువంటి పిరికి సన్నాసులు మీరు మాట్లాడతారా? మీరు గంజాయి ముఠాలను తీసుకొచ్చి రోడ్డు పైన డ్రామాలు వేస్తారా? నిజంగా మీ నాయకుడిగా దమ్ముంటే రమ్మనండి. లోకేష్ గారి సవాల్ స్వీకరించమని చెప్పండి. ఆ ధైర్యం మీకు లేదు. ఏవో అక్రమాలు జరిగిపోయాయంట, హైకోర్టు చీవాట్లు పెట్టిందా మీకు? మొన్న రాష్ట్ర అత్యున్నత న్యాయస్థానం హైకోర్టు ఏం చెప్పింది?
ఆధారాలు ఉన్నాయా అని అడిగింది హైకోర్టు. తెల్ల మొక్కాలేశారు. హైకోర్టులో తెల్ల మొక్కాలేసి ఒక్క ఆధారం కూడా చూపించలేకుండా ఇవాళ రోడ్లపైన వీరంగం వేస్తామంటే చూస్తూ కూర్చుంటామా? ఎందుకని హైకోర్టులో ఆధారాలు ప్రవేశపెట్టలేకపోయారు? మీ రాజకీయాల కోసం న్యాయస్థానాలని ఉపయోగించుకుంటే ఊరుకునేది లేదు అని చెప్పి హైకోర్టు చీవాట్లు పెట్టిందా లేదా మీకు? ఇంకా ఎవరిని మభ్యపెట్టాలనుకుంటున్నారు? చేతిలో ఒక ఆధారం ఉండదు, సవాల్ చేస్తే స్వీకరించే దమ్ముండదు మీకు. ఇవాళ మీరొచ్చి మాట్లాడతారా? ఇవాళ ఈ జిల్లా అధ్యక్షుడంట గొడ్డలి పార్టీకి ఒక పిల్ల సైకో, ఒక వీధి రౌడీ. ఏవయా దేవినేని అవినాష్, ఏంటా వాగుతా ఉన్నావు నిన్న? రేపు మీరు అధికారంలోకి వస్తే కాళ్ళ మీద పడి వేడుకున్నా వదిలిపెట్టరా? తమాషాలుగా ఉందా నీకు? ఇవాళ నీ పరిస్థితి ఏంటో ఒకసారి నువ్వు అర్థం చేసుకో. గట్టిగా ఒకసారి నీ వైపు కన్నెర్ర చేసి చూస్తే నువ్వు బెజవాడ నగరంలో ఉండగలవా? మా నాయకులు చంద్రబాబు గారు, లోకేష్ గారు ఒక్కసారి ఒక చూపు చూడమని మాకు సైగ చేస్తే నువ్వు బెజవాడ నగరంలో ఉండగలవా? నువ్వు ఇవాళ మాకు పాఠాలు చెప్తావా? 2019-24 మధ్య రౌడీ వేషాలు వేసి ఒక వీధి రౌడీగా మారిపోయి పార్టీ కార్యాలయాలపైన దాడి చేయటం, మా ఇళ్లపైన దాడులు చేయటం, నువ్వు ఇవాళ మాట్లాడతావా? ఒళ్ళు దగ్గర పెట్టుకో. నీ చరిత్ర ఏంటో, నీ బ్రతుకేంటో ఇవాళ నగర ప్రజలకి, మొత్తం జిల్లా వ్యాప్తంగా తెలుసు. అందుకనే ఇవాళ రోజుకొక రంగు మారుస్తూ, పూటకొక పార్టీ మారుతూ, నీతి నిజాయితీ లేని వ్యక్తిగా, సిద్ధాంతాలు లేనటువంటి ఒక సన్నాసిలాగా ఇవాళ ప్రజల చేత పదే పదే చీకొట్టించుకుని బ్రతుకుతా ఉన్నావు. పదే పదే ప్రజల చేత చీకొట్టించుకుని బ్రతుకుతా ఉన్నావు నువ్వు. ఇవాళ నువ్వు మాకు సవాల్ చేస్తావా? గట్టిగా కన్నెర చేస్తే బెజవాడలో నీ అడ్రస్ గల్లంత అవుతుంది, అది గుర్తుపెట్టుకో. అరే, నీ సొంత తండ్రి ఆత్మకి శోభిస్తూ ఉంటుందా? మొన్న చెప్పా నేను, సొంత తండ్రి చెప్పిన మాటలే పాటించిన వాడి నువ్వేంటా ఇవాళ సమాజానికి చెప్పేది? నోరు అదుపులో ఉంచుకోమని చెప్పి ఈ వీధి రౌడీకి చెప్తా ఉన్నాం. ఇవాళ బ్రాహ్మణ సామాజిక వర్గం పైన దాడంట. మల్లాది విష్ణు గారు, ఆయన ఇవాళ ఒక గొప్ప బ్రాహ్మణ సామాజిక వర్గ నాయకుడైపోయాడు. 2019-24 మధ్య ఎన్ని దేవాలయాలపైన దాడులు, దేవతామూర్తుల విగ్రహాలు ధ్వంసం చేసిన రోజున ఏమైపోయాడా మీ బ్రాహ్మణ సామాజిక వర్గ నాయకుడు? రథాలు తగలబెట్టిన రోజున నోట్లోంచి మాట పెగలలేదే మీ బ్రాహ్మణ సామాజిక వర్గ నాయకుడికి? ఈరోజు కొత్తగా ఆయన బ్రాహ్మణ సామాజిక వర్గ నాయకుడైపోయాడు. నిస్సిగ్గుగా హిందూ మతస్థులపైన, హిందూ దేవాలయాలపైన దాడులు జరుగుతున్న రోజున భజన చేసినటువంటి వ్యక్తి బ్రాహ్మణ సామాజిక వర్గ నాయకుడైపోతాడా? ఆ రోజున మా శాసన మండలి సభ్యురాలు, ఈ రోజున ప్రభుత్వ చీఫ్ విప్గా ఉన్నటువంటి పంచుమర్తి అనురాధ గారి పైన ఒక లైవ్ మీడియా డిబేట్లో ఒక మహిళను కూడా చూడకుండా ఇష్టానుసారం మాట్లాడినటువంటి ఒక కుసంస్కారి, సంస్కారహీనుడు ఇవాళ బ్రాహ్మణ సామాజిక వర్గానికి ప్రతినిధిగా మారిపోతాడా? ఇవాళ బ్రాహ్మణ సామాజిక వర్గంలో ఉన్నటువంటి ఎవరైనా సరే ఆ రకంగా మహిళల్ని కించపరిచే విధంగా మాట్లాడతారా? కల్తీ సారా అమ్ముకుని బ్రతికేటటువంటి వ్యక్తి, కల్తీ సారాతో
విషపూరితమైనటువంటి మద్యం తాగించి కొన్ని ప్రాణాలు బలిగొన్నటువంటి వ్యక్తి వాళ్ళ బ్రాహ్మణ సామాజిక వర్గ నాయకుడు అయిపోతాడా? ఇవాళ అదే సామాజిక వర్గం అతన్ని వెలివేసింది. అదే బ్రాహ్మణ సామాజిక వర్గం ఇవాళ అతన్ని వెలివేసినటువంటి పరిస్థితుల్లో ఇవాళ అతను ఉన్నాడు. కాబట్టి వాళ్ళ కొత్తగా ఇవాళ సామాజిక వర్గ రంగు పులిమి ఏదో మాట్లాడితే ప్రజలెవరు కూడా దాన్ని స్వీకరించినటువంటి పరిస్థితిలో లేరు. ఇవాళ ఒకటే చెప్తా ఉన్నాం గొడ్డలి పార్టీ నాయకులకి, బెజవాడ నగరంలో, విజయవాడ నగరంలో రౌడీ మోకలు వేసుకుని రోడ్డు మీదకి వస్తే తోలు తీస్తాం. దానిలో ఎటువంటి రెండో మాట లేదు. ప్రజాస్వామ్యబద్ధంగానే వ్యవహరిస్తాం. కానీ మీ ఇష్టానుసారం నగరంలో ఉన్నటువంటి ప్రజల్ని ఇబ్బంది పెట్టే విధంగా మేము గంజాయి మొక్కల్ని మాఫియా మద్యం మాఫియా డాన్లను వేసుకుని రోడ్డు మీదకి వస్తామంటే తెలుగుదేశం పార్టీ నగర ప్రజలు కూడా చూస్తూ ఊరుకునే పరిస్థితి ఉండదు. కాబట్టి ఈ రోజున విజయవాడ నగరంలో ఉన్నటువంటి గొడ్డలి పార్టీ బ్యాచ్కి చెప్తా ఉన్నాం, అది దేవినేని అవినాష్ అయినా, మల్లాది విష్ణు అయినా, వెల్లంపల్లి సీను అయినా, ఎవరైనా సరే ఒళ్ళు దగ్గర పెట్టుకుని వ్యవహరించండి. లేదంటే ప్రజలు తిరగబడతారు. ప్రజా తిరుగుబాటుని మేము ఆపలేం. దేనికైనా ఒక హద్దు అనేది ఉంటుంది. పోలీసులు చేయాల్సిన పని పోలీసులు చేస్తారు, ప్రజలు చేయాల్సిన పని ప్రజలు చేస్తారు. ప్రజలకు అండగా నిలబడాల్సినటువంటి బాధ్యత కూడా మా పైన ఉంటుంది. దాదాపు 2 సంవత్సరాలు పైబడి ఓపిక పట్టాం, ఓపిక పడుతూ ఉన్నాం. కానీ ఇక ఓపిక నశించింది. కాబట్టి ఇళ్లల్లో నుంచి బయటకు వచ్చేటప్పుడు మీరు ఒళ్ళు దగ్గర పెట్టుకుని వ్యవహరించండి. బాధ్యత గల ప్రతిపక్షంగా ప్రశ్నించండి, తప్పులేదు. ఎక్కడైనా లోపాలుంటే ఎత్తి చూపండి, ఇది ఇంకా మెరుగ్గా చేయండి అని చెప్పండి, స్వీకరిస్తాం. కానీ రోడ్డు మీదకి వచ్చి రప్ప రప్ప డ్యాన్సులు వేస్తాం, సైకో మొక్కలు ఎంటేసుకొచ్చి వీరంగం సృష్టిస్తాం, ఎవరిని పడితే వాడిని గుద్దేసి చంపేస్తాం, ఇటువంటివి ఇంకా సాగనివ్వము. మరీ ముఖ్యంగా ఈ అవినాష్కి చెప్తా ఉన్నా, మైండ్ యువర్ లాంగ్వేజ్, కంట్రోల్ యువర్ టంగ్. నోరు అదుపులో పెట్టుకో. నీ గుణదల బ్యాచ్కి ఇవాళ ఎవడో భయపడేవాడు లేడు ఇక్కడ. ఇంకేదో భ్రమల్లో బతుకుతా ఉన్నావేమో. నీ గుణదల దొడ్డికి వాళ్ళు ఎవడు భయపడేవాడు లేడు. ప్రజలు తిరగబడే పరిస్థితిలో ఉన్నారు. ఏదైనా ఉంటే నీ దొడ్లో, నీ రప్ప బ్యాచ్ని నీ దొడ్లో పెట్టుకుని సైకో గేమ్స్ ఆడుకోండి. నీ కొంపలో పోగేసుకో, లేదంటే నీ గుణదల దొడ్లో పోగేసుకో నీ సైకో బ్యాచ్ని. వారిని వెంటేసుకుని రోడ్డు మీదకి వస్తా, ఏదో చేస్తా, రేపు ఇంకేదో చేసేస్తా. రేపు అనేది లేదా నీకు? ఇంకా నీకు రాజకీయ భవిష్యత్తు లేదు. నీ గొడ్డల పార్టీ ఇక ఈ రాష్ట్ర రాజకీయ ముఖ చిత్రంలో 2029 ఎన్నికల తర్వాత అసలు ఉండదు. ఇంకా నేనేదో వస్తా. నువ్వు కాదయా చెప్పాల్సింది, వాళ్ళు నేను చెప్తా ఉన్నా. రేపటి రోజున నువ్వు చేసినటువంటి పాపాలకి నువ్వు శిక్ష అనుభవించే రోజు ఖచ్చితంగా వస్తుంది. ఆ రోజున నువ్వు ఎవడి కాళ్ళ మీద పడినా కూడా నిన్ను వదిలిపెట్టే ప్రసక్తే ఉండదు. అవినాష్, గుర్తుపెట్టుకో. నువ్వు చేసినటువంటి పాపాలకి నువ్వు శిక్షింపబడే రోజు వస్తుంది. ఆ రోజున నువ్వు ఎవడి దగ్గరికి వెళ్ళి ఎవడి కాళ్ళ మీద పడినా నువ్వు వెళ్తావు, నాకు తెలుసు. నువ్వు ఎవరెవరి దగ్గరికి వెళ్తావో, ఎవరెవరి కాళ్ళ మీద పడతావో కూడా నాకు తెలుసు. కాబట్టి నువ్వు భవిష్యత్తులో ఎవడి కాళ్ళ మీద పడినా సరే నిన్ను వదిలిపెట్టే ప్రసక్తే ఉండదు. ఇది అండర్లైన్ చేసుకో. నువ్వు కటకటాలు వెనక చెప్పకూడదు తినడానికి రెడీగా ఉండు. నువ్వు చేసినటువంటి పాపాలకి నువ్వు శిక్షణ అనిపించేటటువంటి
రోజు అతి త్వరలోనే వస్తుందని చెప్పి తెలియజేస్తూ, ఏదైనా ఉంటే మా సోదరుడు చెప్తా ఉంటాడు, నీ అరైవల్ డిపార్చర్ స్టోరీ వెళ్ళి మీ జమోరే బెంగళూరు ప్యాలెస్ నుంచి వచ్చినప్పుడల్లా ఎయిర్పోర్ట్ గేట్ దగ్గర ఏలాడుతూ ఉంటావు కదా గబ్బిలంలాగా, ఆ డ్యూటీ చేసుకో వెళ్ళి.